తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగాధర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ బినామీ బాల్కా సుమన్ ఎస్సీ వర్గానికి చెందిన వాడినని అహంకారంతో ఒక ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని యావత్ ఎస్సీ కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రమంతా నిరసన తెలిపి తగిన గుణపాఠం చెప్తామని బాల్కా సుమన్ కు డిచ్పల్లి మండల కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరించారు. బాల్కా సుమన్ ను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్ను ఎవరు ఏమనరు, నీకు ఇంకా ఎమ్మెల్యేగా ఓడిపోయింది కూడా ఇంకా బుద్ధి రాలే. మొదటి ప్రాముఖ్య గల వ్యక్తిని నువ్వు చెప్పి చూపించి అన్ని అహంకార ధోరణి మా కార్యకర్తల కోపాన్ని చూస్తే ఒక్కసారి తట్టుకోలేవు. నీవు కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు, ఈ యొక్క ఎమ్మెల్సీల కవితకు నువ్వు ఒక బినామీవి. వాళ్ళ ఆస్తులని మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బాల్కా సుమన్ గారు మరి నూతనంగా ఎన్నికైన సీఎం రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని వారు మాట్లాడినటువంటి అహంకార ధోరణి ఎమ్మెల్యేల మీద కానీ మా పార్టీ కార్యకర్తల విషయంలో కానీ ఒక ఉన్నతమైన స్థానంలో ఒక సీఎంను పట్టుకొని నువ్వు ఆ రీతిగా మాట్లాడినావు. మరొక్కసారి గట్లా నువ్వు ఆ రీతిగా అహంకార ధోరణితో మదమెక్కిన మాటలు మాట్లాడితే ఈ బట్టలు పదేసి ఈ తెలంగాణ నుంచి పారదోలుతామని కూడా నీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. బిడ్డ, నోరు అదుపులో పెట్టుకో, నోరు జాగ్రత్తగా పెట్టుకో. నువ్వు మాట్లాడే ముందు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని కూడా ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడమని నీ హెచ్చరిక చేస్తూ ఉంటున్నావు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.